श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకున్న రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం చిరునవ్వు చూపు అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। దీనిలో చాలా ముఖ్యమైన మనకి తెలియని ఎన్నో అంశాలను మాస్టర్ గారు దీంట్లో ప్రస్తావించడం అనేది జరిగిందనమాట। జై సాయి మాస్టర్ అండి, ఒక చిన్న విషయం మొదలుపెట్టే ముందు నాకు కొంచెం కాఫ్ వస్తుంది। ఒకవేళ నేను చెప్పలేకపోతే కనుక ట్రై చేస్తాను, చెప్పలేకపోతే కనుక నేను ఆపేసి కొంచెం తగ్గిన తర్వాత మొదలు పెడతాను। ఐ థింక్ చెప్పగలననే అనుకుంటున్నాను, చూద్దాం ఏం చేస్తారో మాస్టర్ గారు। జై సాయి మాస్టర్, మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే ఇక సాత్విక రాజసిక తామసిక ఆహారాల విషయంలో మనకి ఒక అపోహ చోటు చేసుకుంది। ఆహారం వలనే మన తదనుగుణమైన మానసిక గుణదోషాలు ఏర్పడతాయనే అపోహ మనకు ఉంది అని చెప్పి అనుకున్నాం। కానీ ఒక అష్టాంగ యోగ మార్గాన్ని అవలంబించే వాళ్ళు మాత్రమే అది శరీరగత ధాతువుల ప్రాణచలనాన్ని కూలంకషంగా సంస్కరించుకోవాల్సి ఉంటుంది। వారికి మాత్రమే అవేవి యోగయోగ్యమైన ఆహార పదార్థాల్లో శాస్త్రం పేరున వివరించింది, వాళ్ళకే ఉంటాయి రెస్ట్రిక్షన్స్, మనకు కాదు। తక్కిన ఆధ్యాత్మిక సాంప్రదాయాల వారికి అది వర్తించదు, మిగతా వాళ్ళకి అదేం వర్తించదండి। వాళ్ళకే ఆ అష్టాంగ యోగం వాళ్ళ అభ్యసించే వాళ్ళకే మనలాంటి వాళ్ళకి ఏంటంటే మొట్టమొదట అసలు ఎవరికైనా సరేనండి, మొట్టమొదట ఆర్జన నిర్దిష్టంగా ధర్మబద్ధంగా ఉండాలి। మనం ఆర్జించే ఆర్జన, మనం డబ్బుని ఆర్జిస్తాం కదా, ఆ డబ్బు ధర్మబద్ధంగా ఉండాలి ఫస్ట్। తర్వాత దాన్ని భక్తి శ్రద్ధలతో భగవంతునికి నివేదించడం అభ్యాసం అవడం అవసరం। తర్వాత దాన్ని ఏం చేయాలి, భగవంతుడికి నివేదించడం అనేది దాన్ని అభ్యాసం అవ్వాలి। అటు తర్వాత దానితో అతిథి పూజ చేయడం అనేది అవసరం అవ్వాలి, చేయడం అనేది అవసరం, అలా చేయాలి, అది అభ్యాసం అవ్వాలి। అయితే ఆహార విషయంలో జిహ్వచాపల్యానికి మాత్రం తావు ఉండకూడదు, అదొకటి, అది గుర్తుపెట్టుకోవాలి। జిహ్వచాపల్యం మాత్రం ఉండకూడదు అనమాట। అది ప్రాణరక్షణకు భిన్నమైన అదనపు కోరిక గనుక జిహ్వచాపల్యానికి లోనై సాధించబడిన ఆహారం ఒక వంక అట్టి బలహీనతను బలపరుస్తుంది, అటువంటి బలహీనతను అది బలపరుస్తుంది। దీనికి మనం మొన్న ఒక ఋషి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం। ఆయన డొక్కల కరువు వస్తే కుక్క మాంసం పెడతారు, తీసుకుంటారు, అంటే ఎంతవరకు ఆకలి తీరే వరకు ఏదైనా సరే అది ఆహారం ఏంట। తర్వాత ఆయన తిడతారు, ఏంటో కుక్క మూడ ముద్ద పెట్టేసరికి కుక్క మాంసం పెడతావేంట అంటారు। అదేంటి స్వామి ఇప్పటివరకు ఇదే కదా పెట్టాను అంటాడు అతను। అంటే అంతటి క్షుద్బాధలో ఆకలి తీరే వరకు ఏదైనా అది ఆహారమే, అది దాటి ఒక్క ముద్ద తిన్నామంటే అది కాదనమాట। ఇంకా మరొక హింసాత్మకము కూడా అవుతుంది। అది కాకుండా ఏదైతే తింటామో మనం జిహ్వచాపల్యానికో లేకపోతే కొంచెం నోట్లో వేసుకుందామనో అట్లా తింటాం చూసారా, అదంతా హింసాత్మకమే అవుతుంది, అదొక రకమైన బలహీనత కూడా। భక్తుని దేహతత్వాన్ని అనుసరించి అతని ఆరోగ్యాన్ని చేకూర్చేదిగా మాత్రమే ఆహారం ఉండాలి। ఉల్లి విషయంలో సాయి భక్తులకు చెప్పింది అదే। కొంతమంది చూడండి, ఉల్లి నీకు మంచిది, శరీరతత్వానికి తీసుకో అని చెప్పారు। అంటే ఏంటి, ఆరోగ్యాన్ని చేకూర్చేదిగా ఆహారం ఉండాలి। అటు నిర్దిష్టమైన ఆహారం తీసుకునేవారు సత్సంగము, సద్గురు సేవ, వివేక వైరాగ్యాలతో కూడిన సాత్విక భావాన్ని, అంతఃశౌచాన్ని సాధిస్తే అతడు ఎట్టి ఆహారం తిన్నా అది సాత్వికమే అవుతుంది। చక్కగా వాళ్ళ సత్సంగము, సద్గురు సేవ, వివేక వైరాగ్యాలతో వాటితోటి సాత్విక భావాన్ని, అంతఃశౌచాన్ని సాధిస్తే అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి ఆహారం వాళ్ళు తీసుకున్నా సరే అది సాత్వికమే అవుతుందట। వాళ్ళు పాలు పళ్ళు తినాలనే నియమం ఏం కాదు, మామూలుగా తింటున్నా సరే అది సాత్వికమే అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి అంతఃశౌచం ఉంది కాబట్టి।
అలా కాక వివేక వైరాగ్యయుతమైన అంతఃశౌచాన్ని సాధించలేని కపట సాధువులు ఎంత నియమంగా పాలు పండ్లు మాత్రమే తిన్నప్పటికీ వారిలో తత్సంబంధమైన అహంకారమే వృద్ధి పొందుతుంది, కానీ అంతఃశౌచం ఎన్నటికీ కలగదు. సరే, సాధువులు ఉన్నారనుకోండి, వాళ్ళకి అంతఃశౌచం లేదు, లేకుండా మామూలుగా బాహ్యంగా పాలు పళ్ళు తింటూనే ఉన్నారు, కానీ అంతఃశౌచం వాళ్ళు సాధించలేదు. కానీ తత్సంబంధమైన అహంకారమే వాళ్ళలో రూపొందుతుంది, కానీ అంతఃశౌచం ఎప్పటికీ కలగదు. ఎంత పాలు పళ్ళు తిన్నా అంటే ఆహార విషయంలో ఇది సాత్విక ఆహారం అని తింటూ ఉన్నా సరే అంతఃశౌచం ఎన్నటికీ రాదని చెప్తున్నారు. ఎప్పుడూ రాదట్లా. ఆహారం వల్ల వస్తుందంటే అట్లా రాదట. అలా రాదని చెప్తున్నారు. ఎలా వస్తుంది? సత్సంగము, సద్గురు సేవ, వివేక వైరాగ్యాలతో కూడిన సాత్విక భావాన్ని, అంతఃశౌచాన్ని సాధిస్తే అతడు ఎట్టి ఆహారం తిన్నా అది సాత్వికమే అవుతుందన్నారు. ఇవన్నీ సాధించాలి. ఇవన్నీ సాధించకుండా ఊరికే పాలు పళ్ళు తింటాను, లేకపోతే ఉప్పు కారం వేసుకోకుండా తింటాను అట్లా అంటే అదేమీ సాత్వికాహారం ఏం కాదు. లేకపోతే ఉల్లిపాయ వేసుకోను, వెల్లుల్లిపాయ వేసుకోను, అది కాదు. అది వేరు. అష్టాంగ యోగం అవి అభ్యసించే వాళ్ళకి రూల్స్ ఉంటాయి, మనకు కాదు. అది భౌతిక శరీరానికి భౌతికమైన పదార్థమే సరి అయిన ఆహారం. భౌతికమైన జలమృత్తికాదులే శుద్ధికారులు. కానీ అభౌతికమైన మనస్సుకు ఆర్జనలోని ధర్మపటిమ, దాన ధర్మాలు, సత్సంగ వివేకాదుల అంతఃశౌచాన్ని ఇచ్చే సాత్విక ఆహారములు. సరే, బయట ఏం చేస్తాం మనం? బయట శుద్ధి చేసుకోవాలంటే ఎట్లాగంటే శుభ్రపడాలంటే స్నానం చేస్తాము, సబ్బుతో రుద్దుకుంటాము, ఇవన్నీ చేస్తాం, బయట దేహాన్ని క్లీన్ చేసి. మరి మనస్సుకు, అభౌతికమైన మనస్సుకు, మనసు అనేది కనబడదు కదా, అభౌతికం. దానికి ఎలాగా అంటే ఆర్జనలోని ధర్మపటిమ అంటే మనం ధనార్జన చేస్తాం కదా, అది ధర్మంగా ఉండాలి. మనం ఆర్జించేది ధర్మంగా ఉండాలి. అప్పుడు మనం తినే అన్నము ఇవన్నీ కూడా బాగుంటాయి. ధర్మంగా ఉన్నవి తింటే మనలో లోపల లక్షణాలు కూడా బాగుంటాయి. దాన ధర్మాలు చేయాలి. దాన్ని మనమే తినేసేయడం కాదు, దాన ధర్మాలు చేయాలి మనం ఆర్జించిన దాంతో. సత్సంగ వివేకాదులు, సత్సంగం ఉండాలి, చక్కటి వివేకం ఉండాలి. అంతఃశౌచాన్ని ఇచ్చే సాత్విక ఆహారం, అవే మనకి అంతఃశౌచాన్ని ఇస్తాయి. అప్పుడు మనం ఏం తిన్నా అది సాత్విక ఆహారమే అవుతుందట. ఎందుకంటే మనస్సు అనేది సత్వగుణ ప్రధానంగా ఉంది కాబట్టి అప్పుడు ఆహారం ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండదు. ఎందుకంటే మనసులో అంతఃశౌచం ఉంది, మనస్సు బాగుంది కాబట్టి ఆహారం సాత్వికమే అవుతుంది ఏం తిన్నా వాళ్ళకి. అలా కాకుంటే సాత్వికమని మనం భ్రమించే శాకాహారాలనే తినే జంతువులకు పశుత్వం ఎక్కడ నివృత్తి చెందుతోంది? చూడండి ఎంత బాగా ప్రశ్న అడిగారు. చూడండి, మొన్న ఆలోచించుకోమంటున్నారు మాస్టర్ గారు. మరి శాకాహారమైన జంతువులు ఉన్నాయి కదా, అవన్నీ శాకాహారమే తింటాయి జంతువులు కొన్ని, మరి పశుత్వం పోవట్లేదు కదా వాటిల్లో. అంతే కదా, అవి శాకాహారమే తింటున్నాయి, మరి శాకాహార జంతువులే ఉన్నాయి, మరి పోవాలి కదా పశుత్వం. ఎక్కడ పోతుంది? ఉంటుంది కదా. మనుషుల్లో కూడా చూసుకోండి, శాకాహారం తినే మనుషులే ఉన్నారు. కామ క్రోధ లోభ మదమాత్సర్యాలు ఇవేమన్నా పోతున్నాయా? పోవాలి కదా. వాటికి మహాత్ములు అయిపోవాలి వాళ్ళు, సత్వగుణాలు వచ్చేయాలి వాటికి. మస్ట్ రావట్లేదు కదా. అది ఆలోచించుకోవాలి. అందుకని రమణాశ్రమంలోని వంటల్లో కారం అధికంగా వేస్తారని, అది సాత్వికం కాదని విమర్శించిన వారికి భగవాన్ రమణులు ఇదే సమాధానం ఇవ్వడం గమనార్హం. రమణాశ్రమంలోట వంటల్లో కారం ఎక్కువ వేస్తారు, అది సాత్వికం కాదన్నారట. కారంగా ఉంటుంది కాబట్టి సాత్వికం కాదన్నారట. అప్పుడు రమణ భగవాన్ ఇదే చెప్పారట ఆయన కూడా. అయితే సాయి చరిత్రలో గమనించదగ్గ ఒక సంఘటన ఉంది. పీడితుడైన ఒక భక్తునికి సాయి కళల్లో కనిపించి అతడు చేపలు తినడం మానాలని అతడు వాగ్దానం చేస్తే జ్వరం తగ్గగలదని చెప్పారు. అతడు అలా చేసి జ్వరం తగ్గింది. దీని భావం ఏమి? అతనికి
జ్వరం వస్తుంది, జ్వరపీడితుడు. అతనికి బాబా కల్లో కనిపించి నువ్వు చేపలు తినడం మానేస్తే నీకు జ్వరం తగ్గుతుంది అంటాడు. అతను మానేగానే అతని జ్వరం తగ్గిపోతుంది. మరి దీని భావం ఏమిటి అంటున్నారు. ఆ భక్తుడు కేవలం దేహచాపల్యం కొరకో ధాతు పుష్టి కొరకో చేపలు తింటున్నాడు కానీ కేవలం ఆరోగ్యం కొరకు కాదు. అతను ఆరోగ్యం కోసం తినట్లేదు, జీవచాపల్యంతో నేను తింటున్నాడు, అయితే ధాతు పుష్టి బలం రావాలి, బలం బాగా అందుకనే తింటున్నాడు తప్ప ఆరోగ్యం కోసం తినట్లేదు అతడు. అందుకని సాధకునికి అనవసరమైన కామోద్దీపనాన్ని కలిగించే పదార్థాలు నిషిద్ధం అనేట్లే సద్భక్తునికి కూడా నిషిద్ధం. సాధకునికి అనవసరమైన కామోద్దీపనాన్ని కలిగించే పదార్థాలు, సాధకులకి అట్లాంటి పదార్థాలు నిషిద్ధం, అలాగే భక్తుడికి కూడా నిషిద్ధం. అట్టి ఆహారం అతడి వివేకాన్ని దెబ్బతీస్తుంది కనుకనే బాబా దాన్ని నిషేధించారు. అందుకే ఆయన ఆ రీతిన ప్రతి వారిని నిషేధించలేదు, అందరినీ నిషేధించలేదు, అతను ఒక్కడికే నిషేధించారు. అందరికీ చెప్పలే, అతను ఒక్కడికే. ఎందుకు? అతను జీవచాపల్యంతో ధాతుపుష్టి కొరకు తింటున్నాడు, ఆరోగ్యం కోసం కాదు తినేది. అతనిలో జీవచాపల్యం దాన్ని తీసేయాలనుకున్నారు ఆయన. అందరికీ నిషేధించారా చేపలు తినద్దు, చేపలు లేదు, అతను అక్కడికే తీసేశారు. అదే ఈ సూత్రాన్ని అనుసరించి సర్వమతాలు దైవం నుండి ఉద్భవించిన ఒక మతంలో మాంసాహారం అంగీకరించబడడం, మరో మతంలో నిషేధించబడడం సంభవించింది. అన్ని మతాలు భగవంతుడి నుంచే వచ్చాయి, కానీ కొన్ని మతాల్లో మాంసాహారం అంగీకరించబడింది, కొన్ని మతాల్లో అది నిషేధించబడింది. కానీ అన్ని మతాలు భగవంతుడి నుంచే వచ్చాయి. ఇప్పుడు ఎవరెవరిని చులకనగా చూడడం ఎందుకు చూడాలి కదా? సస్యశ్యామలమైన శాకాహారం పుష్కలంగా లభించే దేశాల్లో ఉత్పన్నమైన హిందూ, జైన, బౌద్ధ మతాల్లో మాంసాహారం కొందరికి మాత్రమే, అంటే క్షత్రియాదులకి అలాంటి వాళ్ళకనమాట పరిమితమయ్యింది. బాగా శాకాహారం బాగా లభించే, అంటే పుష్కలంగా మనకి సస్యశ్యామలంగా బాగా పళ్ళు ఇవన్నీ లభించే, కూరగాయలు ఇవన్నీ లభించే దేశాల్లో ఉండే వాళ్ళకి కొంతమందికి మాంసాహారం అనేది విధించబడింది అనమాట. ఆరోగ్యానికి అవసరమైనప్పుడు బుద్ధుడు కూడా అడవి పంది మాంసాన్ని స్వీకరించడం అనేది విధించారు. ఆరోగ్యానికి అవసరమైతే, బౌద్ధ మతంలో కూడా ఉందట, బుద్ధుడు కూడా చెప్పారట, ఆరోగ్యానికి అవసరమైతే అడవి పంది మాంసాన్ని కూడా స్వీకరించవచ్చు అని బుద్ధుడు కూడా చెప్పారట, బౌద్ధ మతంలో కూడా ఉందట. ఎడారి ప్రాంతాలైన దేశాల్లో ఉత్పన్నమైన మతాల్లో అట్టి నిర్బంధం ఉంటే శాకాహారం పుష్కలంగా లభించని కారణంగా మానవ జీవితమే అసాధ్యం అవుతుంది. మొదట మానవుడు జీవిస్తే కదా తర్వాత ఇంద్రియ మనోజయాలను సాధించి పారమార్థిక జీవితాన్ని కొనసాగించగలడు. అక్కడ మాంసాహారాన్ని ఆమోదించవలసి ఉంటుంది. ఎడారి ప్రాంతాలు ఉన్నాయనుకోండి, అక్కడ ఏముండవు కదా, గ్రీనరీ ఉంటుందో ఉండదు. అందుకని అక్కడ ఏం చేశారు, మాంసాహారాన్ని విధించారు. అంటే ఆయా దేశకాల పరిస్థితులను బట్టి ఆయా ఆ మతాల్లో అట్లాంటి ఆహారపు అలవాట్లన్నీ వచ్చాయన్నమాట. ఆచారాలు కానీ ఆహారపు అలవాట్లు కానీ అవన్నీ అట్లా వచ్చినవి. అది ఏది మనం తక్కువగాను ఎక్కువగాను చూడాల్సిన అవసరం లేదు. అందులో ఆ దేశాలను బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి అవి అట్లా వచ్చాయి అంతే. ఇప్పుడు మీరు నార్త్ సైడ్ అటు పక్కకి వెళ్ళారు రోటీలు ఉంటాయి, ఎందుకంటే అక్కడ గోధుమలు అవి పండుతాయి కాబట్టి అక్కడ రోటీలు ఉంటాయి. మనకి ఇక్కడ రైస్ మెయిన్ డిష్, మనకి రైస్ బాగా పండుతుంది కాబట్టి మనకు అన్నం, వాళ్ళకి అక్కడ రోటీలు ఉంటాయి అంతే. ఎక్కడ ఏది ఎక్కువ ఉంటే అది తింటారు, మెయిన్ డిష్ అది, ముఖ్యంగా తీసుకునే ఆహారం అది. దానికి మన శరీరాలు అలవాటు పడిపోయి ఉంటాయి. మనం 2 పూట్ల రొట్టెలు తిని ఉండగలమంటే ఉండలేం. వాళ్ళకి 2 పూట్ల రైస్ పెడితే వాళ్ళు తినలేరు. ఏంటంటే బాడీ అట్లా తయారైపోతుంది అంతే. వాళ్ళ పిల్లలందరికీ అట్లానే ఉంటుంది, అట్లా బిల్డ్ అయిపోతుంది శరీరతత్వం. ఆ వాతావరణానికి దానికి ఆ జీన్స్ అట్లా వచ్చేస్తాయి వాళ్ళకి. అందుకని అలాంటి ఎడారి ప్రాంతాల్లో అక్కడ మాంసాహారాన్ని ఆమోదించవలసి ఉంటుంది. అయితే దానిని కూడా ప్రజలు భగవంతునికి నివేదించి అతిథులకు అర్పించి భుజిస్తే అది సాత్వికమే అవుతుంది.
మాంసాహారం సాత్వికమేనా అండి అని అడిగారు అనుకోండి, అది కూడా అండి ఏం చేయాలట, దాన్ని కూడా ప్రజలట భగవంతునికి నివేదించి అతిథులకు అర్పించి అది భుజిస్తే అది సాత్వికమే అవుతుందట. ఇప్పుడు రంజాన్ నెల ఉందనుకోండి, రంజాన్లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు కూడా ఉంటుంది అట్లాగా ప్రేయర్ చేసుకుని భగవంతుడికి నివేదించుకోవడం, అందరికీ దానాలు అవి చేయాలండి, వాళ్ళకు కూడా ఉంటుంది. అది చేసి దాన ధర్మాలు చేయాలి, అందరూ అతిథులకు పెట్టాలి, వాళ్ళు తినాలి, అవన్నీ ఉంటాయి ప్రాసెస్. ఎందుకు పెట్టారు అవన్నీ కదా, అది సాత్వికం అవుతుందట. అలాగే తినాలట, అన్ని మతాల్లోనూ ఉంది అట్లా. భగవంతుడికి నివేదించు, అతిథులకు పెట్టు, తిను, అన్ని మతాల్లోనూ ఉంది మొత్తం. అప్పుడు నువ్వు ఏది తిన్నా సాత్వికమే. వాటెవర్, నువ్వు శాకాహారం తింటావో మాంసాహారం తింటావో అది సాత్వికమే. కేవలం ప్రాణ ఆరోగ్య సంరక్షణ మాత్రమే లక్ష్యాలుగాక రుచి, పశుబలము, కామోద్దీపనము ప్రధానమని తలిచి వాటి కొరకు భుజిస్తే అదంతా రాజసికము తామసికమైన ఆహారమే అవుతుంది. నిజానికి మనం తినే ఆహారం ఏంటంటే రాజసికము తామసికమైన ఆహారమే. ఎందుకంటే మనం ఎందుకు తింటామంటే రుచి కోసం తింటాం. మనం ఎందుకు తింటాం, రుచి కోసమే తింటాం కదా, ఆరోగ్యం కోసం ఇలా అనుకోం మనం కదా. ప్రాణ ఆరోగ్య సంరక్షణలు మాత్రమే లక్ష్యంగా తినాలట ఆహారాన్ని. చూస్తే మనం ఎట్లా తింటాం దాన్ని, రాజసిక తామసికం అవుతాయి, అప్పుడు సాత్వికం అవుతుంది. తత్ఫలితాలే వస్తూ ఉంటాయి. మనకెందుకంత కోపతాపాలు ఎందుకు వస్తాయి, శాకాహారాలు తిన్నాయి అందుకే. శాకాహారాలు ఎందుకు వస్తున్నాయి అట్లాంటివంటే అదే ప్రాబ్లం మనకి. ప్రాణ ఆరోగ్య సంరక్షణ మాత్రమే లక్ష్యంగా కాక రుచి, పశుబలము, కామోద్దీపనము ప్రధానమని తలిచి వాటి కొరకు భుజిస్తే, దాని కొరకు భుజిస్తూ ఉంటాం రుచి, అట్లాంటి వాటి కోసం. అది శాకాహారమైనా మాంసాహారమైనా ఏదైనా సరే రాజసిక తామసికమే అవుతాయి. అందుకే శాకాహార సాత్వికాహారాలను విధించిన హిందూ, బౌద్ధ, జైన మతాల్లో కూడా ఆరోగ్యాన్ని పొందేందుకు మాంసాహార సంబంధమైన పదార్థాలను వాడవచ్చునని వైద్య ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నామండి. మొన్న మధ్యలో గ్యాప్ వచ్చిందని కొంచెం మళ్ళీ నేను రివిజన్ చేశాను ఇక్కడ. అందుకే ఏం చెప్పారంటే హిందూ, బౌద్ధ, జైన మతాల్లో కూడా ఆరోగ్యాన్ని పొందేందుకు మనకు ఆరోగ్యానికి అవసరమైతే మాంసాహార సంబంధమైన పదార్థాలను కూడా వాడవచ్చు అని చెప్పి వైద్య ధర్మశాస్త్రాల్లో కూడా చెప్పబడిందట. అది స్నాన, ఆహారాది బాహ్యాచార విషయాలను ఉదాహరణగా తీసుకొని సాయి బోధల గురించి మనం ఆలోచించవలసిన అంశాలు ఎన్నైనా ఉన్నాయని సూచించాను. ఇప్పటివరకు ఎన్ని చెప్పుకున్నామండి మనం. స్నానం విషయంలో బాబా ఏం చెప్పారు అది చెప్పుకున్నాం. ఆహారం విషయంలో చెప్పుకున్నాం. అక్కడ బాహ్యాచారాల విషయంలో చెప్పుకున్నాం. మనకు తెలియని అనేక అంశాలు చెప్పుకున్నాం. మనం ఏ విషయం మనకు తెలియదు, గుడ్డిగా ఫాలో అయిపోవడమే మనం. లేకపోతే ఇతరులను చూసి చులకనగా అనుకోవడం, అదే తెలుసు మనకి. లేకపోతే అసహించుకుంటాం వాళ్ళని. చూసారా, అట్లాంటి భావాలు మనకి చిన్నప్పటి నుంచి ఎట్లా వచ్చాయో మనకి. వాటివర్ ఎట్లా వచ్చినా సరే అది తెలియదు మనకు. అసలు విషయం ఏంటో మనకు తెలియదు, ఏదెందుకో మనకు తెలియదు. తప్పుగా ట్రైనింగ్ వచ్చింది మనకి. అన్నీ బాబా కరెక్ట్ చేసుకుంటూ వచ్చారు. మనకు తెలిసినవేవి కరెక్ట్ కాదు. మనకు క్లారిటీ లేదు ఏ విషయంలో. మన అభిప్రాయాలు అవన్నీ ఎక్కడో విన్నవి, చదివినవి ఇవే ఉంటాయి తప్ప, లేకపోతే ఎవరో చెప్పినవి, లేకపోతే పెద్దవాళ్ళు ఏదో ఇంట్లో ఫాలో అయ్యేవి అవే తప్ప మనకి ఏది ప్రమాణంగా మనకు తెలియదు. ఇది ప్రమాణం అన్నట్టుగా మనకు తెలియదు. ఎక్కడుంది అంటే లేదు, తెలియదు మనకి. మనం ఏమైనా గ్రంథాలు చదివామా, ఏమైనా చేసాం, ఏమీ లేదు, ఏమీ తెలియదు. ఏదో ఆ నోట ఈ నోట అంతే. పట్టుదల లేదు. ఏ విషయమైనా తేల్చుకుందాం అనేటువంటి పట్టుదల లేదు. మనకు తెలిసిందే కరెక్ట్ అంతే. దాంతో ఏళ్ళు గడిచిపోయాయి.
మనం వెళ్ళి అదే పిల్లలకి చెప్తాం, అదే వాళ్ళకి అలవడుతుంది. ఏదైనా సరేనండి, ఒక రిలీజియన్ గురించైనా ఏదైనా. ఇప్పుడు బయట ఇలా కొట్టుకు చేస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ పేరెంట్స్ అదే ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి. బాబా చెప్పినట్టు ఎవరైనా చెప్పారా వాళ్ళకి కూర్చోపెట్టి చిన్నప్పుడు? చెప్పుంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఎట్లా ఉండేవి కాదు. ఎంత బాగుండేది, మన దేశం ఎంత బాగుండేది. అట్లా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పుంటే ఎంత బాగుండేది మన దేశం. ఎందుకు ఇట్లాగా ఈ కుల మత భేదాలు కొట్టుకోవడం? ఇప్పటికే ఆ పిల్లలు అట్లాగే అదే నూరు పోసుకుంటున్నారు, అదే చెప్పుకుంటున్నారు. వాళ్ళు అట్టగారా అనుకుంటూ ఒకడొకడు కొట్టుకోవడం. లేకపోతే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప. ఏంటిది చూసారా? క్లారిటీ లేకపోవడం అనేది. మంచి అనేది స్ప్రెడ్ అవ్వడం చాలా కష్టం, చెడు స్ప్రెడ్ అవ్వడం చాలా తేలిక. ఒక్క చెడ్డ విషయం స్ప్రెడ్ అవ్వడం చాలా తేలిక. టక వెళ్ళిపోతుంది అది. ఆ చెడు వెళ్తున్నట్టుగా మంచి అంత ఇదిగా వెళ్ళాలి కదా. అందుకని ఇక సాయి చరిత్ర పఠించే వారికి కలిగే ఒక సందేహాన్ని ప్రస్తావించి ముగిస్తాను. శ్రీ సాయి అనేక సందర్భాల్లో భయంకరమైన కోపావేశానికి గురై భక్తులను కొట్టడము తిట్టడము చేసేవారు. మనం సాయి లీలామృతంలో చూస్తాం. ఒక్కసారి బాబా చాలా ఆగ్రహం వచ్చినట్టు, ఆయన కోపం వచ్చినట్టు భక్తుల మీద ఏదో రాళ్ళు విసిరారు, ఇలాగ కొట్టడం, ఆయన తిట్టడం చేసినట్టుగా మనకి లీలామృతంలో కూడా ఉంటుంది. సాధువుకు అంత కోపం ఉండవచ్చునా అన్నది పలువురు సందేహం. కొంతమందికి సందేహం, అదేంటి ఆయన సాధువు అంత గొప్పవాడు అంటున్నారు, మరి ఆయనకు అంత కోపం ఉండొచ్చా అని చెప్పి. ఆ సందేహం కేవలం కోపం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోనందువల్లనే కలుగుతుంది. ఆ సందేహం ఎందుకు వస్తుంది? ఆయనకు వచ్చే కోపం యొక్క తత్వం అర్థం కాకపోవడం వల్ల. మన కోపాన్ని ఆయన కోపానికి కంపారిజన్ లేదు అసలు. మనకు వచ్చే కోపానికి ఆయన కోపానికి అది వేరు అసలు. టోటల్గా అది కోపంలోకి రాదు. మనది వేరు, వాళ్ళది వేరు. ఆ తత్వం మనకు తెలియదు, అందువల్ల ఆ సందేహం అన్నమాట. కోపం అంటే మనకు ప్రీతికరమైనది సమకూడకుండా ఒకరు చేసినప్పుడు కానీ, మనం చెప్పినప్పుడు అవతలి వారు విననప్పుడు కానీ, ఒకరు మనల్ని చులకనగా మాట్లాడడం వలన, వ్యవహరించినందువలన కానీ కలిగే భావం కోపం. ఇప్పుడు మనలాంటి వాళ్ళ కోపం ఎందుకు వస్తుందండి? జనరల్గా మనకి ఏదైనా ఇష్టమైంది సమకూడనప్పుడు, అలా ఎవరైనా చేసినప్పుడు కోపం వస్తుంది. అంతే కదా. మీరు నాకు ఇష్టమైంది ఏదైనా ఉందనుకో, అది నాకు లభించకుండా మీరు చేశారనుకో, మీ మీద నాకు కోపం వస్తుంది. మనం చెప్పినప్పుడు అవతల వారు విననప్పుడు కానీ, నేను ఏదైనా మీకు చెప్పాననుకో, మీరు వినలేదనుకోండి, నా మీద మీకు కోపం, మీ మీద నాకు కోపం వస్తుంది. ఒకరు మనల్ని చులకనగా మాట్లాడడం వలన ఏమవుతుంది? ఎవరైనా చులకనగా మాట్లాడారనుకోండి, కోపం వస్తుంది. వాడు ఎట్టా మాట్లాడతాడా నా మీద? వ్యవహరించినందువలన ఏదైనా వ్యవహారం, చులకన వ్యవహారం చేశాడనుకోండి, కోపం వస్తుంది. ఆ కలిగే భావాన్నే కోపం అంటారు. తత్కారణంగా వారికి బాధ కలిగేలా చేసే ప్రతీకార చర్య దాని ప్రకట రూపమే. ఆ కోపంలో ఏం చేస్తాం? మన కోపం వచ్చినప్పుడు నాకు వీడు ఇట్లా చేస్తాడా అని చెప్పి ప్రతీకారంగా మనం వాడికి బాధ కలిగేలా చేస్తాం. ఆ కోపంలో ప్రతీకారం, ప్రతిచర్య, ఆ కోపానికి ప్రతిచర్యగా చేస్తాం అన్నమాట. ఈ నిర్వచనం ప్రకారం చూస్తే సాయికి అలాంటి కారణాల వల్ల కోపం ఎన్నటికీ రాలేదు. అలాంటి కారణాల వల్ల బాబాకి ఎప్పుడు కోపం రాలేదు. అలాంటి కారణాలు లేవు బాబాకి. వీడు నాకేదో ఇట్లా చేశాడు అట్లా చేశాడని కానీ, లేకపోతే ప్రతిచర్య కానీ ఆయనలో ఎప్పుడూ లేదు బాబాకి. చూస్తే మళ్ళంటే ఆయన కాదు కదా ఆయన. మొదట విషయం వారికి ప్రియాప్రియాలు లేవు, ఆయనకి ప్రియాప్రియాలు అనేవి లేవు, ఆయనకి ఇష్టాలు అయిష్టాలు లేవు. ఫస్ట్ అవి ఉంటాయి కదా కోపాలు వచ్చేవి, నాకు ఇది ఇష్టం అది అయిష్టం అన్నప్పుడు కదా కోపాలు. అసలు ఆయన ఏంటి ఇష్టాలు ఎక్కడున్నాయి ఆయనకి? ఆ మసీదులో పాడుబడిపోయిన మసీదులో ఉన్న ఆయనకి ఇష్టాలా? పంచభిక్ష చేసుకుని అన్నీ కలుపుకుని ఆ కుక్కలన్నీ తిన్న తర్వాత తిన్న ఆయనకి ఇష్టాలా? ఏంటి ఇష్టాలు ఆయనకి అసలు?
వారి అవతరణకు మూల కారణం కరుణ. ఆయన అవతరణకు అసలు మూల కారణం ఏమిటి? కరుణ. మనకు శ్రేయస్సు చేకూర్చడమే వారి లక్ష్యం. అసలు వారి లక్ష్యం ఏంటి? బాబా లక్ష్యం మనందరికీ శ్రేయస్సు చేకూర్చడమే. మనకేది శ్రేయస్సు అది చేయడానికి ఆయన వచ్చారు. భగవంతుడే మానవ దేహంతో మన మధ్య అవతరించారు. సాయినాథుల వారిగా వచ్చారనమాట. ఆయన దేహం తీసుకుని వచ్చారు. నిజానికి ఆయనకు రావాల్సిన పని లేదు ఈ సృష్టిలో. ఆయన ఒక శరీరాన్ని తీసుకుని, భౌతిక దేహాన్ని మన కోసం ఓ శరీరాన్ని తీసుకుని మన మధ్యకి, మనపై కరుణతో ఆయన వచ్చారు. ఎంత అద్భుతమో చూడండి. మన కోసం ఓ శరీరం తీసుకుని మనలాగా మనతో వచ్చారు ఆయన. ఆయన కూడా ఒకరిగా దేవుడు. ఎంత అద్భుతం అది! అసలు తలుచుకుంటూ ఒకసారి ఒళ్ళు పులకించేటువంటిది. మనలాగా ఆయన దేవుడు వచ్చాడంటే ఎంత అద్భుతంగా ఉంది. దానికి భిన్నమైన భావాలు, వాసనలు, కర్మఫలాలు భక్తుల్లో ఉన్నప్పుడు లేక వారిలో మెదిలినప్పుడు సాయి అట్టి దుర్గుణాల పట్ల, భావాల పట్ల, పూర్వ వాసనల పట్ల, కర్మదోషాల పట్ల ఆగ్రహించేవారు. అసలు ఆయనకు ఆగ్రహం ఎందుకు వచ్చేది? ఎందుకు బాబాకంటే అలా కోపం వచ్చేదంటే, దేనికంటే భక్తుల్లో ఎప్పుడైనా భిన్నమైన భావాలు అంటే ఉండవలసిన భావాల కన్నా కాస్త భిన్నమైన భావాలు వాళ్ళల్లో వచ్చినప్పుడు, వాసనలు, పూర్వవాస చెడ్డవాసనలు అట్లాంటి వాళ్ళలో వచ్చినప్పుడు, కర్మఫలాలు, మన కర్మలు ఉంటాయి కదండి, గత జన్మ కర్మలు ఇట్లాంటివి మనకు తెలియవు. అవి ఏముంటాయో వారికి తెలుస్తాయి, మహాత్ములకు తెలుస్తాయి. ఆ కర్మఫలాలు భక్తుల్లో ఉన్నప్పుడు, అలాంటివి ఉన్నప్పుడు, లేక వారిలో మెదిలినప్పుడు, లేకపోతే మనలో మెదులుతూ ఉంటాయి గత జన్మలో అవి కొన్ని, అవి మెదిలినప్పుడు సాయి అట్టి దుర్గుణాల పట్ల, ఎన్నో దుర్గుణాలు ఉంటాయి మనకి, అవి మెదులుతూ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కోసారి మెదులుతాయి, వస్తూ ఉంటాయి ఒక్కోసారి మనలో, అవి మెదులుతూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఏమవుతుంది? అలాంటి భావాల పట్ల, పూర్వ వాసనల పట్ల, అవి ఎందుకు వస్తూ ఉంటాయి? గత జన్మల నుంచి ఉండే వాసనలు అవన్నీ మనకి ఓ పట్టాన పోవండి, పోయాయి అనుకుంటాం, మళ్ళీ వస్తూ ఉంటాయి. అది మధ్యలో చాలా కష్టం. అది బాబా చూడండి అరగదీస్తూ ఉండేవారట కాసులు. ఎందుకు? వాళ్ళ తెలియకుండానే వాళ్ళ దుష్ట సంస్కారాలను అరగదీసేవాళ్ళట. వాళ్ళు తెలియకుండానే అరగదీసేవారట దుష్ట సంస్కారాలను. బాబా సన్నిధిలో ఉన్న భక్తులు వాళ్ళు ఇచ్చిన కాసులు అరగదీసి, ఇంకా మనకెన్ని ఉండుంటాయో చూడండి దుష్ట సంస్కారాలు. వాళ్ళకే, బాబా అంత ప్రత్యక్ష సన్నిధిలో ఉన్న వాళ్ళకే దుష్ట సంస్కారాలు ఉన్నాయట. ఇక మనకెన్ని ఉన్నాయో, ఎన్ని వాసనలు ఉన్నాయో, మనకెన్ని పూర్వకర్మలు ఉన్నాయో. ఆ కర్మదోషాల పట్ల ఆగ్రహించేవారు. అట్లాంటివి భక్తుల్లో మెదిలినప్పుడు, అలాంటి కర్మదోషాలు వాళ్ళకు ఉన్నప్పుడు వాటి మీద ఆగ్రహించేవారు ఆయన. అంతేగాని మనిషి మీద కాదు. అట్లాంటివి మెదిలినప్పుడు ఆగ్రహించేవారు. అంటే మన శ్రేయస్సును తారుమారు చేసే శక్తుల పట్ల ఆగ్రహించేవారు. ఎప్పుడైతే మన శ్రేయస్సు తారుమారు అవుతుందో అప్పుడు ఆయన ఆగ్రహించేవారు. వాటి పట్ల అన్నమాట, మన మీద కాదు. ఆ కాస్త పోయాక మళ్ళీ మామూలే. ఇది మహాత్ములు అందరి దగ్గర చూస్తాం. అవధూతల దగ్గర చూడండి, వెళ్తే చాచొకడు కొడతారు పట్టుమని. కొంతమంది ఏదో పోయింది వాడి కర్మ, పెద్ద కర్మ తీసి పడేశారు ఆయన. అది వారికే తెలుస్తుంది ఏ కర్మ ఉందో వీడికి. ఎవరో తెలుస్తుంది, ఏదో పెద్ద కర్మ పోతుంది అంతే. అబ్బా తీసారా అంటారు పక్కన ఉన్నవాళ్ళు. నేను చెప్పేది నిజమైన వారి గురించి అండి, నిజమైన అవధూతల గురించి. ఏ నాంపల్లి బాబాను వారి గురించి నేను చెప్తున్నాను. పోలయ్య తాత వాళ్ళు రేపే అయింది, జరుగుతుంది ఆరాధన. అలాంటి గొప్పవారి గురించి చెప్తున్నాను నేను. ఎవరు పడితే వాళ్ళ గురించి కాదండి. ప్రతి వాళ్ళు తన్నేసి నేను అవధూతని, నేను బాబాని అంటే వెళ్ళి కొట్టించుకుంటే కర్మ కాదు, మన కర్మ వస్తుంది పోదాం. వాడి కాళ్ళ దగ్గర ఉండి కర్మ తెచ్చుకుంటాం మనం. అది వాటి పట్ల అనమాట ఆగ్రహం. అది ప్రేమయే కానీ వేరు కాదు. అది ప్రేమే. మన శ్రేయస్సు చేకూర్చే తారుమారు అవుతుంటే ఆయన కోపగిస్తున్నారు. అది ప్రేమయే, అది కరుణే మన మీద.
అది ఆగ్రహం కాదు, అది కోపం కాదు. సంస్కారవంతురాలైన మాతృమూర్తి బిడ్డలో స్వహితాన్ని తారుమారు చేసుకునే మొండు వైఖరి కనిపించినప్పుడు అది తొలగి బిడ్డ బాగుపడేందులకు బిడ్డలోని ఆ వైఖరిని దండిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, సంస్కారవంతురాలైన మాతృమూర్తి, ఒక సంస్కారవంతురాలైన తల్లి ఉంది, మాతృమూర్తి ఉంది. బిడ్డలో స్వహితాన్ని, బిడ్డలోని హితాన్ని తారుమారు చేసుకునేటువంటి మొండి వైఖరి వచ్చిందనుకోండి బిడ్డకి, అది తొలగి బిడ్డ బాగుపడేందుకు బిడ్డలో ఉన్న ఆ వైఖరిని దండిస్తుంది. బిడ్డను దండించదు, బిడ్డలో ఉన్న ఆ వైఖరిని దండిస్తుంది, ఆ ప్రవర్తనని. అదనమాట. అది తొలగగానే బిడ్డను మరలా ప్రేమతో లాలిస్తుంది. ఆ వైఖరి తొలగిపోయిన తర్వాత బిడ్డను దగ్గర తీసుకుని లాలిస్తుంది. మళ్ళీ మామూలే బాబా కదా. ఆ కొంచెం అది పోవాలి, వాడికి ఆ బుద్ధి పోవాలి, వాడికి వచ్చిన బలహీనత పోవాలి, వాడికి ఉన్న కర్మ కాస్త అది పోవాలి, వాడికి వచ్చిన వాసనలు పోవాలి, పూర్వ వాసనలో వాటెవర్. ఆ కాస్త పోగానే అమ్మ దగ్గర తీసుకో, అంతే. అట్టి తల్లి ఆగ్రహం నిజానికి ప్రేమయే కానీ కోపం కాదు. అలాంటి తల్లి ఆగ్రహం ఏంటి? ప్రేమే, కోపం కాదు. అంతే కదా. పిల్లాడేదో మారం చేస్తున్నాడు, వాడి దృష్టి మారాలి కదా, మళ్ళీ ఆ దాని నుంచి మారాలి. అది వద్దురా, అది వద్దురా, వద్దురా అంటుంది తల్లి. వాడు అది మర్చిపోయి ఇంకా వదిలేసిన తర్వాత సరే వద్దని వేసుకున్నాడు ఆ పిల్లాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? అమ్మయ్య దగ్గర తీసుకుంటుంది, అమ్మయ్య ఊరుకున్నాడు వీడు కదా. వాడి దృష్టి మారింది, ఇంకా ఆ మొండి వైఖరి పోయింది. వాళ్ళు అదేంటి, ప్రేమే కానీ కోపం కాదు. ఆ మొండితనం మీద తల్లికి ఇది వచ్చింది. బిడ్డడి శ్రేయస్సు కోసం కాక తన అప్రీతి వలన కోపగించుకునేది తల్లే కాదు. తల్లికి ఏమైనా అప్రీతి ఉంటుందా? బిడ్డ మీద కోపగించుకుంటుందా? అప్రీతి ఉండదు కదండి. తల్లికి ప్రీతి లేకపోవడం అనేది ఉండదు కదా. బిడ్డడి శ్రేయస్సు కోసమే, ఏదైనా బిడ్డ శ్రేయస్సు కోసమే. ఏదైనా తినద్దరా అందనుకోండి, వాడికి తినకూడదు, శ్రేయస్సు కాదు కాబట్టి వద్దండి, అంతే కదా. వాడు మారం చేస్తే ఏం చేస్తుంది? పెట్టనరా అంటుంది. వాడు ఏడ్చినా గీ పెట్టినా ఏం చేసినా పెట్టనరా అంటుంది తల్లి. అది ఇష్టం లేక కాదు కదా, వాడి మంచిది కాదు కాబట్టి. అవునా? అందుకే బాబా కూడా మనం అడిగిందల్లా నెరవేర్చరండి. ఆయన తెలుసు మనకి ఏది శ్రేయస్సు. శ్రేయస్సు అయితే చేస్తారు, మనకు ప్రేయస్సు చేయరు ఆయన. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంతేకాదు శ్రీ సాయి సామాన్య మానవ మాతృలు కారు. ఆయన మనలాగా సామాన్యమైన మానవ మాతృలు కారు కనుక ఇట్టి సత్యమైన ఆగ్రహం సంపూర్ణంగా వారి ఆధీనంలో ఉండేది. ఆ ఆగ్రహం అనేది సంపూర్ణంగా పూర్తిగా వారి ఆధీనంలో ఉంటుంది. మనకైతే అన్కంట్రోల్, మన కోపాలు, ఆయనకి అది ఆయన ఆధీనంలో ఉంటుంది. దానిని మందు వలె తన లక్ష్యం నెరవేరడానికి ఎంత మోతాదులోనో వాడేవారు, ఎంత అవసరమో ఆ మోతాదులోనే వాడేవారు. ఎవరికి ఎంత అవసరమో అంతలో, ఎంత వాడాలో అంత. మందులాగా అనమాట. నాకెంత అవసరమో, నేను తప్పు చేశాను అనుకోండి, నాకెంత అవసరమో అంతవరకు వాడేవారు ఆయన. ఒక మెడిసిన్లా వాడేవారు అనమాట. ఎవరికెంతో ఆయన తెలుసు, వైద్యుడికి తెలుస్తుంది అది, ఎవరికి ఎంత డోసు ఇవ్వాలో. అలాగే మహాత్ములు కూడా ఎవరికి ఎంత డోసు ఇవ్వాలో వాళ్ళకే తెలుసు. అందుకే ఎవరినైనా కోప్పడినా మనకి తెలియదండి, చుట్టుపక్కల వాళ్ళకి. మహాత్ములు ఎవరినైనా ఏదైనా అన్నా మనకేం తెలియదు, వాళ్ళమేమిటో అది వారికి మధ్యన ఉంటుంది, తెలియదు. మనకెప్పుడో మనకు టైం వచ్చినట్టు మనకు పడతాయి అప్పుడు. అలాగనమాట, ఏదో కారణాలు ఉంటాయి. అది నెరవేరగానే మరుక్షణము అటుది జరగనట్లే బ్రహ్మమూర్తిగా ప్రకటమయ్యేవారు. అంతే, అది అయిపోయిన తర్వాత వాడి కర్మ అయిపోయిందో ఇంకోటి అయిపోగానే మరుక్షణమే అయినా ఏమీ జరగనట్టే బ్రహ్మమూర్తిగా ప్రకటమయ్యేవారట. వెంటనే మామూలుగా బ్రహ్మమూర్తిగా అయిపోయేవారట. మరి తల్లే కదండి ఆయన మనందరికీ. తల్లి కోపం ఎందుకుంటుంది? ప్రేమే తప్ప, కరుణే తప్ప మన మీద. మన శ్రేయస్సుని అదేదో చెడగొడుతుంది, దాని మీద ఆయన కోపం, ఆ వైఖరి మీద. దానికి అసలు తీసిపడేశారు పక్కకి.
ఆ కోపం అనే నెపంతో. అదొక చర్య అంతే, అదొక రకమైన చర్య. మనకు అంతుబట్టవు అవన్నీ, దాన్ని తీసేశారు అంతే. మళ్ళీ ఆయన ప్రేమమూర్తే, ఏమీ జరగనట్టే, ఏముండదు, అది ఏముండదు, మళ్ళీ మామూలుగానే ఉంటారు అంతే. దాని లేసమైన మరుక్షణం ఆయనలో తొంగి చూసేది కాదు, కొంచెమైనా మళ్ళీ తర్వాత ఉండేది కాదు, ఏమీ లేదు. ఇంక నో ఫ్లాష్ బ్యాక్ ఎట్ ఆల్, ఇంకా అసలు లేదు. ఇంకా అప్పుడు నేను తిట్టానా, ఇది వచ్చిందా, అదే ఆ కారణం, ఏమీ లేదు, ఇంకా అయిపోయింది, ఏముండదు, అది పోయింది ఇంకా అక్కడి నుంచి. హాజీ సిద్దిక్ పాల్కే విషయాన్ని గమనించిన, పాము కాటుకు గురైన శ్యామ విషయాన్ని స్మరించిన ఇదే తెలియగలదు. హాజీ తెలుసు కదా, అతనికి అహంకారం వస్తుంది, అతను యాత్ర చేసి వచ్చాడన్న అహంకారం ఉంటుంది. బాబా ఉగ్రుడైపోతారు ఆయన, అయిపోయి కొన్ని ప్రశ్నలు అడుగుతారు అతను కోపంతో. అలా అతని అహంకారాన్ని తీసేస్తారు కదా. అదొకటి. శ్యామని పాము కాటేస్తుంది. పాము కాటేసేసరికి బాబా బాబా అనుకుంటూ వస్తాడు శ్యామ. తిడతారు, ఓరి దొంగ పూజారి అని తిడతారు శ్యామని కదా. మెట్లెక్కావో ఊరుకొని దిగు కిందకే అనేసి. మనకైతే ఎంత భయం వేస్తుందండి. రక్షిస్తాడు కదా అని పరిగెట్టుకుంటూ వెళ్తే బాబా దగ్గరికి, ఓరి దొంగ పూజారి పైకి ఎక్కావంటే ఊరుకొని అని తిడితే ఎంత భయంగా ఉంటుంది. ఆయన రక్షిస్తారని వెళ్తే తిడుతోందేమో ఆయన పైకి ఎక్కుతున్న విషయాన్ని, శ్యామకేమో భయం వేస్తుంది, ఇదేమిట్రా బాబు అని. అవునా, ఆ విషయాన్ని తిట్టారు ఆయన. అంటే ఏంటి, ఆ కర్మ అన్నమాట, ఆ విషయం రూపంలో అది పైకి ఎక్కుతున్నదాన్ని తిట్టారు ఆయన, దిగు కిందకి అని కదా. అలా ఉంటుందన్నమాట. వాళ్ళు తిట్టింది దేన్ని, ఆ లోపల జరుగుతున్న దాన్ని, వారిని కాదు, ఆ మనిషిని కాదు అక్కడ. అది అందుకని ఇలాగా మనకి వారి చర్యలు మనకు అర్థం కాక ఆయన సాధువు, ఆయనకు అంత కోపం ఎందుకు, ఇట్లాగా ఏవో రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అంటే ఆ మహనీయుల తత్వం తెలియకపోవడం వల్ల మనకి అలా అనిపిస్తుంది అనమాట. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది నకిలీ ఆధ్యాత్మికత, నకిలీ గురువులు కూడా ఫాలో అయిపోతారు. కనిపించిన ప్రతి వాడిని లాక్ కొడుతూ ఉంటారు. కొట్టేసరికి మిగతా వాళ్ళు ఏం చెప్తారు, ఆయన చేత కొట్టించుకుంటే మంచిది అంటూ ఉంటారు. వాడు ఆసరాగా తీసుకుని కనిపించిన వాళ్ళల్లో వరుస పెట్టి కొడుతూ ఉంటాడు. ఎవడొస్తే వాడిని కాలుతో తంతూ ఉంటాడు. అలా ఎవరు పడితే వాళ్ళని కొట్టరండి వాళ్ళు. అవధూతలు అట్లా కొడతారనుకుంటున్నారేమో, కాదు, ఏదో ఉంటుంది వాళ్ళకి, ఏదో కొంతమందిని అట్లా కొడుతూ ఉంటారు. ఏదో అసలు మహా ఇది కొట్టించుకుంటే వాళ్ళు కొట్టారంటే ఇంకే ఉంది, జన్మజన్మల కర్మలన్నీ పోతాయి అసలు. అది అందుకని చాలా ఇవన్నీ ముఖ్యమైన అంశం. బాబా అట్లా ఊరికే కోపం కాదు ఆయనకి, మన వైఖరి ఏదో లోపల ఉన్నదాన్ని తీయడానికే. అది మన మొండి వైఖరి, లోపల మనకుండే పూర్వపు వాసనలు, కర్మలు ఏవో ఉంటాయి కదా, వాటిని అన్నిటిని అది తీసి మన శుభ్రం చేయడానికే ఆయన, మన శ్రేయస్సు కోసమే. ఆయనది ప్రేమే కానీ కోపం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. ఇవన్నీ చూసుకుంటే కానీ మనకు తెలియదండి అసలైన మహనీయులు ఎట్లా ఉంటారు అన్నది. బాగా చదివి మనం చక్కటి అవగాహన తెచ్చుకుంటే కానీ, మాస్టర్ గారి గ్రంథాలు చదివి తెచ్చుకుంటే కానీ, ఆహా ఇదా ఇట్లా ఉంటారా అన్న క్లారిటీ మనకు వస్తుంది, చక్కటి క్లారిటీ వస్తుంది. అప్పుడు మనకేంటంటే బాబా అని తలుచుకుంటే అట్లా ఒక పిక్చర్ అట్లా వస్తుందన్నమాట. ఆయన తత్వం ఇట్లా ఉండేది, ఇలా ఉండేది అని ఒక ఇది వస్తుంది మనకి. అప్పుడు కాస్త బాగుంటుంది మనకి, ఆ భావన బాగుంటుంది. మనం ఏ గ్రంథం చదువుతున్నా సరే అర్థమైతే. అది మళ్ళీ మనం సోమవారం కలుసుకుందామండి మళ్ళీ సత్సంగంలో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై.
గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.